Hi everybody, welcome to our channel. Please subscribe my channel for more videos. Press bell icon. The essay Aim for the Stars, Sun and Fall. The essay is an article from the internet. ఇక్కడ మనకు ఈ స్టోరీ అనేది ఏంటంటే ఎయిమ్ ఫర్ ద స్టార్స్ సైనా నెహ్వాల్. ఈ స్టోరీ ఎవరి గురించి చెప్తుందంటే సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్ ఎవరంటే ఫేమస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఒక ఫేమస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఇక్కడ ఇట్ కంటైన్స్ ఏ బ్రీఫ్ స్కెచ్ ఆఫ్ సైనా నెహ్వాల్. ఈ స్టోరీ ఎయిమ్ ఫర్ ద స్టార్స్ అనేది స్టోరీ అనేది ఎవరిదంటే సైనా నెహ్వాల్ యొక్క బ్రీఫ్ స్కెచ్ అంటే ఒక బయోగ్రఫీని తెలియజేస్తుంది. సైనా నెహ్వాల్ ఆమె ఏ విధంగా తన యాంబిషన్ని గోల్ని ఏ విధంగా అచీవ్ అయింది, హార్డ్ వర్క్ ఏ విధంగా ఉన్నది అనేది ఈ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూ కెన్ డూ ఎనీథింగ్ అంటే మీరు ఏదైనా సాధించవచ్చు. హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్ తోటి, పంక్చువాలిటీ తోటి ఏదైనా సాధించవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా చేయాలి. ద బ్యాడ్మింటన్ ఛాంపియన్ హూ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఇక్కడ సైనా నెహ్వాల్ ఏంటంటే నెంబర్ 1 ఛాంపియన్షిప్గా అవతరించింది. ఆమె ఏ విధంగా అచీవ్ అయిందని చూద్దాం. ద ఎస్సే డిస్క్రైబ్స్ హౌ సైనా అచీవ్డ్ సక్సెస్ త్రూ డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్క్. ఇక్కడ ఎయిమ్ ఫర్ ద స్టార్స్ సైనా నెహ్వాల్ అనేది దేని గురించి చెప్తుందంటే ఆమె ఏ విధంగా తన అంబిషన్ అచీవ్ అయింది, ఏ విధంగా హార్డ్ వర్క్ చేసింది, ఏ విధంగా అంకిత భావంతో ఉన్నది తన బ్యాడ్మింటన్ ఆట మీద అనేది. ఎక్స్ప్లెనేషన్. ద ఎస్సే ఎయిమ్ ఫర్ ద స్టార్స్ సైనా నెహ్వాల్. ఇక్కడ ఈ ఎస్సే అనేది ఎయిమ్ ఫర్ ద స్టార్స్ అనేది సైనా నెహ్వాల్ది. ఈజ్ అన్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. యాక్చువల్గా ఈ ఆర్టికల్ అనేది ఇంటర్నెట్ నుంచి తీసుకోవడం జరిగింది. సైనాస్ ఫాదర్ హర్వీర్ సింగ్ వుడ్ టేక్ హర్ బై బైక్ టు లాల్ బహదూర్ స్టేడియం, ఎ డిస్టెన్స్ ఆఫ్ ఓవర్ 25 కిలోమీటర్స్ ఫ్రమ్ దేర్ హౌస్. సైనా నెహ్వాల్ యొక్క ఫాదర్ వచ్చేసి హర్వీర్ సింగ్. ఇతడు ఏంటంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తాడు. అయితే తన డాటర్ని ప్రతిరోజు మార్నింగ్ ఏంటంటే ఉదయం 5 గంటలకే ఆ లాల్ బహదూర్ స్టేడియంకు తీసుకొని వెళ్తుండే బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయించడం కొరకు. వాళ్ళ ఇల్లు ఎంత దూరం ఉన్నదంటే లాల్ బహదూర్ స్టేడియము డిస్టెన్స్ ఎంత అంటే 25 కిలోమీటర్స్. అంటే 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ప్రతిరోజు వెళ్ళి బ్యాడ్మింటన్ అనేది ప్రాక్టీస్ చేస్తుండే సైనా నెహ్వాల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8. In the evening, her mother, Usha Rani, constantly motivated her daughter to work towards that goal. In 2012, Saina won the bronze medal at the London Olympics. ఇక్కడ ఈవినింగ్ తర్వాత 9 తర్వాత ఏంటంటే ఆమె స్కూల్కి వెళ్ళిపోతుండే, ఫ్రెష్ అప్ అయి లాల్ బహదూర్ స్టేడియంలో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఉషారాణి తోటి కలిసి మళ్ళీ బ్యాడ్మింటన్ అనేది ప్రాక్టీస్ చేస్తుండే. వాళ్ళ ఫాదర్ వచ్చేసి హర్వీర్ సింగ్, మదర్ వచ్చేసి ఉషారాణి. ఉషారాణి కాన్స్టెంట్లీ మోటివేటెడ్ హర్ డాటర్ టు వర్క్ టువర్డ్స్ దట్ గోల్. ఉషారాణి ఏంటంటే ఆమె కూడా బ్యాడ్మింటన్ గురించి తెలుసు. ఆమె కూడా పార్టిసిపేట్ చేసింది ఇంతకుముందు, మ్యారేజ్ కాకముందు. ఉషారాణి కూడా ఏంటంటే వాళ్ళ డాటర్కి ప్రతిరోజు కోచింగ్ ఇస్తుండే. ఈవినింగ్ బ్యాడ్మింటన్ ఏ విధంగా ఆడాలనేది ట్రిక్స్ నేర్పిస్తుంటుండే. ఇన్ 2012 సైనా ఓన్ ద బ్రాంజ్ మెడల్ ఎట్ ద లండన్ ఒలింపిక్స్. 2012 సంవత్సరంలో సైనా నెహ్వాల్ వచ్చేసి బ్రాంజ్ మెడల్ని గెలవడం జరిగింది లండన్ ఒలింపిక్స్లో. ఫస్ట్ మెడల్ వచ్చేసి గోల్డ్ ఇస్తారు, సెకండ్ వచ్చేసి సిల్వర్, థర్డ్ వచ్చేసి బ్రాంజ్ మెడల్ అంటే ఇత్తడి పథకం అనేది గెలవడం జరిగింది. ఎట్ ద ఫిలిప్పీన్స్ టోర్నమెంట్ ఇన్ 2006
సైనా బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ సచ్ ఏ ప్రెస్టీజియస్ టోర్నమెంట్. 2006 సంవత్సరంలో కూడా ఏంటంటే ఫిలిప్పీన్స్ టోర్నమెంట్లో కూడా ఆమె ఆ మ్యాచ్ను విన్ కావడం జరిగింది. ఆమె ఫిలిప్పీన్స్ టోర్నమెంట్ గెలిచిన ఆ ప్రెస్టీజియస్ టోర్నమెంట్ గెలిచిన మొదటి భారతీయ మహిళ అప్పుడు. She says, I train for 8 hours a day so I can play that 1 hour in a tournament at my peak ability. ఈమె ఏమని చెప్తుందంటే, ఐ ట్రైన్ ఫర్ 8 అవర్స్, నేను ఒక 8 గంటలు ట్రైనింగ్ అయినా ప్రతిరోజు, సో ఐ కెన్ ప్లే దట్ 1 అవర్ ఇన్ ఏ టోర్నమెంట్ ఎట్ మై పీక్ ఎబిలిటీ. అయితే ఆమె టోర్నమెంట్ అనేది జస్ట్ 1 అవర్ ఉంటుంది. ఆ 1 అవర్ లోపల తన యొక్క ఎబిలిటీ, శక్తి సామర్థ్యాలన్నిటిని ఉపయోగించి గెలవాలి. అంటే రోజు 8 గంటలు ప్రాక్టీస్ చేసినా, 10 గంటలు ప్రాక్టీస్ చేసినా టోర్నమెంట్ అనేది 1 అవరే ఉంటుంది. ఆ 1 అవర్ లోపల తన యొక్క ఎబిలిటీ అనేది, తన సామర్థ్యం అనేది ఉపయోగిస్తే ఆమె విన్ అవుతుంది. ఆమె పీక్ ఎబిలిటీ అంటే ఆమెకున్న పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించకపోతే ఆటోమేటిక్గా ఓడిపోవడం జరుగుతుంది. ద స్ట్రిక్ట్ రెజిమెన్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ ఈవెన్ అవుట్ సైడ్ ద కోర్ట్. అంటే ఆమె స్ట్రిక్ట్గా ఏంటంటే డైట్, ఆమె తీసుకునే ఫుడ్ కానీ అదంతా కూడా వెయిట్ అనేది పెరగకుండా డైట్ అనేది మెయింటెనెన్స్ చేస్తుండే, కావాల్సిన పోషక పదార్థాలు అటువంటివి మాత్రమే వాళ్ళ న్యూట్రిషన్ ఇచ్చే సలహాల ప్రకారం ఫాలో అవుతుంది డైటిషియన్. అంటే ఫిట్నెస్ అనేది కంపల్సరీగా కావాలి. ఫిట్నెస్ లేకపోతే ఆటోమేటిక్గా మ్యాచ్ అనేది ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్స్. మెంటల్గా ఫిట్ ఉండాలి, ఫిజికల్గా ఫిట్ ఉండాలి. షీ హ్యాస్ ఆల్సో రిసీవ్డ్ సెవరల్ అవార్డ్స్ సచ్ యాజ్ ద పద్మ శ్రీ అవార్డ్ ఇన్ 2010 and in 2016 she got a Padma Bhushan. In 2013 సైనా లాస్ట్ మెనీ మ్యాచెస్. ఇక్కడ సైనా నెహ్వాల్ వచ్చేసి ఏంటంటే సెవరల్ అవార్డ్స్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఒకటి పద్మశ్రీ, నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 2010లో వచ్చింది. మళ్ళీ 2016లో కూడా వచ్చింది పద్మభూషణ్. 2013కి వచ్చేవరకు ఏంటంటే ఆమె మ్యాచెస్ అన్నీ కూడా ఓడిపోతున్నది. అంటే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, ఆమె సరిగ్గా తన పీక్ ఎబిలిటీని ఉపయోగించుకోలేకపోతుంది. జస్ట్ ఇయర్ లాటర్, లైక్ ద ప్రోవర్బల్ ఫినిక్స్, సైనా రోజ్ ఫ్రమ్ ద యాసెస్ ఆఫ్ డిజెక్షన్ అండ్ డిఫిట్. మళ్ళీ 1 ఇయర్ తర్వాత 2013 తర్వాత 14 లోపల మళ్ళీ ఒక ఫినిక్స్ పక్షి అనేది ఉంటుండే, అది సూర్యుని దగ్గరికి ఎగరాలని చెప్పి పైకి ఎగిరి మొత్తం తర్వాత అది మాడిపోతుంది. మాడిపోయిన తర్వాత ఆ బూడిదలకి వెళ్ళి మళ్ళీ కొత్త పక్షి అనేది పుడుతుంది. అంటే ఫినిక్స్ పక్షి గురించి పురాణాల్లో రకరకాల కథలు అనేవి ఉన్నాయి. ఫినిక్స్ అనేది ముసలి అయిపోయిన తర్వాత అగ్గిలో పడి మాడి మస్తు అయిపోతుంది. మళ్ళీ బూడిద అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ జీవం పూసుకొని మళ్ళీ పునరుత్తేజితం అవుతుందని. సైనా నెహ్వాల్ కూడా ఆ విధంగా మళ్ళీ పునరుత్తేజితమై ఫినిక్స్ పక్షి ఎట్లా పుట్టిందో మళ్ళీ సైనా నెహ్వాల్ కూడా అంత విజృంభించి గేమ్స్ అనేది ఆడడం జరిగింది. మీరు కూడా చాలా ఏదైనా సరే మీ అంబిషన్ కానీ గోల్ కానీ ఏది ఉన్నా సరే మీరు హార్డ్ వర్క్, డెడికేషన్ తోటి, డిటర్మినేషన్ తోటి ఎప్పుడు అదే ధ్యాస ఉండి దాని మీద హార్డ్ వర్క్ చేస్తే మీరు ఈజీగా అచీవ్ అవుతారు అని చెప్తుంది.